ఆత్మల ప్రయాణం జర్నీ ఆఫ్ సోల్స్ అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డాక్టర్ మైకేల్ న్యూటన్. దీనిని తెలుగులోకి అనువదించినది డివైన్ బ్లిస్ పబ్లికేషన్స్. ఈ 36వ భాగంలో 10వ అధ్యాయమైన మధ్యస్థ స్థాయి ఆత్మలు కంటిన్యూ చేద్దాం. డాక్టర్: అయితే గైడ్ ఈ సమాంతర జన్మలను ఎందుకు ప్రోత్సహిస్తారు? సబ్జెక్ట్ కోపంతో ముఖం చిట్లించి, ఆత్మలు నిరంకుశ వాతావరణంలో ఉండవు. మాకిష్టమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. అవి తప్పైతే అప్పుడు వాటి నుండి నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి స్వీయ నిర్ణయాలు తీసుకునేందుకు మాకు అనుమతి ఉంటుంది. డాక్టర్: అభివృద్ధి అంతంత మాత్రం ఉన్న ఆత్మ ఒకసారి ఒకే జన్మను తీసుకుంటే లాభం ఉంటుందని నీకు అభిప్రాయపడుతున్నట్లు నాకు అనిపిస్తోంది. సబ్జెక్ట్: పలు సందర్భాలలో అవుననే చెప్పాలి. కానీ ఎక్కువ జన్మలు త్వరగా గడిపేసేందుకు ప్రేరణలు వేరే ఉంటాయి. డాక్టర్: ఎలాంటి ప్రేరణలు? సబ్జెక్ట్: ఆనందంగా కొన్ని జన్మలను ఒకేసారి గడపడం వల్ల కలిగే ప్రతిఫలాలు బాగుంటాయి. వాటి వల్ల ఆ జన్మల గురించి ఆలోచించేందుకు ఎక్కువ అవకాశం కలుగుతుంది. డాక్టర్: ప్రస్తుత జన్మలు ముగిసిన తరువాత జన్మల మధ్య ఉండే విశ్రాంత కాలం ఎక్కువగా ఉంటుందంటావా? సబ్జెక్ట్ చిరునవ్వుతో: తప్పకుండా. ఒక జన్మ కంటే 2 జన్మలను సమీక్షించుకునేందుకు ఎక్కువ కాలం పడుతుంది. డాక్టర్: నంతం ఆత్మ 2గా విడిపోయి ఒకేసారి 2 జన్మలెత్తడాన్ని గురించిన విధానాన్ని గురించి నేను మరి 2-3 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. నీ ఆత్మశక్తిని వివిధ భాగాలుగా విభజించడం ఎలా జరుగుతుందనిపిస్తుంది? సబ్జెక్ట్: మేము శక్తి నింపబడిన అణువులం. మేమంతా ఒకే మూలం నుండి ఉద్భవించాము. డాక్టర్: ఆ మూలం ఏమిటి? సబ్జెక్ట్: సృష్టికర్త. డాక్టర్: నీ ఆత్మలోని అణువణువు చెక్కు చెదరకుండా తనలో తాను స్వయంగా పరిపూర్ణమైనదిగా ఉంటుందా? సబ్జెక్ట్: అవును, ఉంటుంది. డాక్టర్: మనం భూలోకంలో జన్మించినప్పుడు మన ఆత్మ శక్తిలోని అన్ని భాగాలు ఆత్మల ప్రపంచం నుండి బయటకు వెళ్ళిపోతాయా? సబ్జెక్ట్: మనలో కొంత భాగం ఎప్పుడూ అక్కడే ఉంటుంది. పూర్తిగా అంతా వచ్చేయదు. ఎందుకంటే ఆ సృష్టికర్త నుండి మనం ఎప్పుడూ పూర్తిగా విడిపోము. డాక్టర్: మనం భూలోకంలో 1 లేదా అంతకంటే ఎక్కువ శరీరాల్లో ఉన్నప్పుడు ఆత్మల ప్రపంచంలో ఉండిపోయే మన ఆత్మ మిగిలిన భాగం ఏం చేస్తుంది? సబ్జెక్ట్: అది ఎక్కువగా నిద్రాణంగా ఉండిపోతుంది. మిగిలిన మా శక్తితో తిరిగి కలవాలని నిరీక్షిస్తూ ఉంటుంది. గత జన్మల గురించిన విషయాలు తెలుసుకునేందుకు క్లయింట్స్ మీద రిగ్రెషన్ జరిపే నా తోటి చికిత్సకులలో చాలా మంది భూమి మీద ఒకేసారి 2 చోట్ల జీవిస్తున్న వారి జీవిత కాలాలు ఒకదానితో మరొకటి కలగలిసి ఉన్నట్లు తెలుసుకున్నారు. అప్పుడప్పుడు ఒకే సమయంలో 3 లేదా అంతకంటే ఎక్కువ జన్మలు సమాంతరంగా తీసుకున్న సందర్భాలు లేకపోలేదు. అభివృద్ధి దశలో దాదాపు ఏ స్థాయిలో ఉన్న ఆత్మకైనా ఒకే కాలంలో ఎన్ని జన్మలైనా ఎత్తగల సామర్థ్యం ఉంటుంది. కానీ నిజానికి ఇలాంటి కేసులు నా దగ్గరికి ఎక్కువగా రాలేదు. ఆత్మల ప్రపంచం నుండి ఒక ఆత్మ విడి భాగాలుగా మారి ఆ తరువాత 2 లేదా 3 మానవ శరీరాలను ఆశ్రయించగలదు. కానీ ఆత్మ ఒక్కటే అని, అది ఒకే వ్యక్తిని ఆశ్రయించి ఉంటుందని ఏర్పరచుకున్న అభిప్రాయాల వల్ల చాలా మందికి ఇది నమ్మశక్యంగా ఉండదు. ఒకే సమయంలో సమాంతరంగా 2 జన్మలను గడుపుతున్నట్లు తొలిసారి ఒక క్లయింట్ చెప్పినప్పుడు నాకు కూడా అది మింగుడు పడలేదు. ఒకే ఆత్మ 2 చోట్ల జీవిస్తూ ఉంటుందన్న భావన కొందరికి ఎందుకు ఆందోళన కలిగిస్తుందో నేను అర్థం చేసుకోగలను. ముఖ్యంగా ఒకే సమయంలో వివిధ ప్రాంతాలలో వేరువేరు లోకాల్లో ఒక ఆత్మ జీవించగలదన్న ప్రస్తావన ఎదురైనప్పుడు వారికి మరంత గాబరా పుడుతుంది. మనము ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. మన ఆత్మలన్నింటికీ మూలము ఆ పరమాత్మ శక్తి అని, ఆత్మలను సృష్టించడానికి అది అణువుల రూపంలో విభజించబడుతుందని లేదా విస్తరిస్తుందని మనము తెలుసుకోవాలి. మన ఆత్మలన్నీ అటువంటి స్వభావం కల పరమాత్మ అంశాలు అయినప్పుడు, ఆ పరమాత్మ నుండే ఉద్భవించినప్పుడు ఆ పరమాత్మ శక్తిలాగే మన ఆత్మలు కూడా విడిపోయి తిరిగి కలుసుకోగల సామర్థ్యం ఎందుకుండకూడదు? ఉన్నత దశలకు అభివృద్ధి చెందిన ఆత్మల నుండి ఆధ్యాత్మిక కార్యకలాపాలను గురించిన సమాచారాన్ని సేకరించడం ఒక్కొక్కసారి నిరాశగానే మిగుల్చుతుంది. ఈ స్థాయిల్లో వారికి ఉండే జ్ఞానం, జ్ఞాపక శక్తుల క్లిష్ట స్వభావం వలన
వీళ్లకు తెలిసినా కూడా నాకు చెప్పకపోవడానికి లేదా వారికి నిజంగానే తెలియకపోవడానికి మధ్య గల తేడాని గుర్తించడం చాలా కష్టమవుతుంది. కేసు 22కు జ్ఞానం ఉండడమే కాక నా ప్రశ్నలకు దాపరికం లేకుండా సమాధానాలు చెప్పాడు. ఆత్మల ప్రపంచంలో వివిధ రకాలైన శిక్షణ గురించి నా ఇతర సబ్జెక్టుల నుండి సేకరించిన భద్రపరిచిన సమాచారంతో ఈ కేసు చెప్పిన విషయాలు సరిపోయాయి. డాక్టర్ నెంతం, భూమి మీద జన్మించినప్పుడు నీ ఆత్మల గ్రూపులతో కలిసి పనిచేస్తున్న సమయంలో గైడ్లా ఎలా ఉండాలో నేర్చుకుంటున్న సమయాల్లో కాకుండా నీకు అంత ఎక్కువ పని ఒత్తిడి లేనప్పుడు, నీకు తీరిక దొరికినప్పుడు నువ్వు చేసే పనులు ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నీవు పనిచేసే ఇతర ఆధ్యాత్మిక రంగాలు ఏమిటో వివరిస్తావా? సబ్జెక్ట్ చాలాసేపు ఆగి, సరే, వేరే ఆధ్యాత్మిక రంగాలు కూడా ఉన్నాయి, నాకు వాటి గురించి తెలుసు. డాక్టర్ అవి ఎన్ని ఉంటాయి? సబ్జెక్ట్ జాగ్రత్తగా, నాకు తెలిసినంత వరకు ఉన్నాయి. డాక్టర్ వాటిని ఏమంటారు? సబ్జెక్ట్ అహంకార రహిత ప్రపంచం, ద వరల్డ్ వితౌట్ ఈగో. సర్వజ్ఞాన ప్రపంచం, ద వరల్డ్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్. సృష్టి అసృష్టి ప్రపంచం, ద వరల్డ్ ఆఫ్ క్రియేషన్ అండ్ నాన్ క్రియేషన్. కాలాతీత ప్రపంచం, ద వరల్డ్ ఆఫ్ ఆల్టర్డ్ టైం. డాక్టర్ ఇవన్నీ భౌతిక ప్రపంచంలోనే ఉంటాయా? సబ్జెక్ట్ ఒకటి మాత్రం ఉంటుంది, మిగిలినవి మానసిక విభాగాలు, వాటికి పరిమితులుండవు. డాక్టర్ సరే, మనం పరిమితులు లేని ఆ మానసిక విభాగాలతో ప్రారంభిద్దాం. ఆత్మల ప్రపంచంలో ఉండే ఈ 3 ఆత్మలకు ఉపయోగపడేవేనా? సబ్జెక్ట్ అవును, ఉపయోగపడేవే. డాక్టర్ ఈ ఆధ్యాత్మిక విభాగాలను ప్రపంచాలను ఎందుకు పిలుస్తున్నావు? సబ్జెక్ట్ ఇవి ఆధ్యాత్మిక జీవితాలకు సంబంధించినవిగా నాకు కనిపిస్తున్నాయి కాబట్టి. డాక్టర్ అయితే వాటిలో 3 మనోప్రపంచాలా? సబ్జెక్ట్ అవును, అవి మానసిక విభాగాలు. డాక్టర్ అహంకార రహిత ప్రపంచం అంటే ఏమిటి? సబ్జెక్ట్ ఎలా ఉండాలో నేర్చుకునే ప్రదేశం. డాక్టర్ దాని గురించి వివిధ రకాలుగా వివరించగా నేను విన్నాను. అది క్రొత్తగా సృష్టించబడిన ఆత్మల కోసమా? సబ్జెక్ట్ అవును, క్రొత్తగా సృష్టించబడిన ఆత్మలు తామేమిటో తెలుసుకోవడానికే అక్కడ ఉన్నాయి. అది వాటి మూలస్థానం. డాక్టర్ కొత్తగా సృష్టించబడిన ఆత్మలకు వాటి స్వభావం ఎలా వస్తుంది? ఒక్కొక్క ఆత్మకు ఒక్కొక్క స్వభావాన్ని యాదృచ్ఛికంగా కల్పిస్తారా, లేక వాటిని అవే ఎంపిక చేసుకుంటాయా? సబ్జెక్ట్ కొత్త ఆత్మకు ఎంపిక చేసుకునే సామర్థ్యం ఉండదు. నీ శక్తులు ఎలా ఉన్నాయో, ఎలా ఒకటిగా చేసి నువ్వు సృష్టించబడ్డావో దానిని బట్టే నీకు నీ స్వభావం అలవడుతుంది. డాక్టర్ ఏ స్వభావంతో ఎన్నెన్ని ఆత్మలు ఉండాలో అనే ఏదైనా ఒక లెక్క ప్రకారం నిర్దిష్టమైన సంఖ్యలో ఆత్మలను సృష్టిస్తారా? సబ్జెక్ట్ మనల్ని మనలా తయారు చేసేందుకు మనకు ఒక స్వభావాన్ని కేటాయించి ఎన్నో అంశాలను పరిగణలోనికి తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు ఒకసారి స్వభావాన్ని నిర్ణయించిన తరువాత ఇచ్చిన వారికి గ్రహించిన వారికి మధ్య అహం ఒక ఒడంబడికలాగా మారుతుంది. డాక్టర్ అంటే దాని అర్థం ఏమిటి? సబ్జెక్ట్ నేను ఏ శరీరాన్ని ఆశ్రయించినా ఆ శరీరంలోనే ఉంటూ నేను నా సాయశక్తులా పనిచేస్తాను అని ప్రమాణం చేసినట్లు అవుతుంది. డాక్టర్ అంటే పురోగమించిన ఆత్మలు కొత్తగా సృష్టించబడిన ఆత్మలకు గుర్తింపును ప్రసాదించడమే ఈ ప్రపంచం యొక్క ముఖ్య ఉద్దేశమా? సబ్జెక్ట్ అవును, కొత్తగా సృష్టించబడిన ఆత్మకు నిర్మలమైన శక్తి ఉంటుంది, కానీ దానికి నిజమైన అహం ఉండదు. అహంకార రహిత ప్రపంచం వాటికి ఒక గుర్తింపునిస్తుంది. డాక్టర్ మరి దానిని అహంకార రహిత ప్రపంచమని మీరు ఎందుకు అంటారు? సబ్జెక్ట్ ఎందుకంటే కొత్తగా సృష్టించబడిన ఆత్మలు అహం లేకుండా అక్కడికి చేరుకుంటాయి కాబట్టి. అహాన్ని గుర్తించిన ఎరుక కొత్త ఆత్మకు ఇంకా ఉండదు. ఆ ఆత్మ అస్తిత్వానికి ఒక పరమార్థం లభించేది ఇక్కడే. డాక్టర్ వ్యక్తిత్వ స్వభావం కల ఆత్మల సృష్టి నిరంతరము కొనసాగుతూనే ఉంటుందా? సబ్జెక్ట్ నాకు తెలిసినంత వరకు అలాగే జరుగుతూ ఉంటుంది. డాక్టర్ నా ప్రశ్నకు జాగ్రత్తగా సమాధానం చెప్పు. ఒక ఆత్మలా నువ్వు నీ గుర్తింపు పొందినప్పుడు నువ్వు ఇక మీదట మానవ రూపంలో భూమి మీదనే జన్మించాల్సి ఉంటుందని దాని అర్థమా? సబ్జెక్ట్ ఖచ్చితంగా అలా కాదు, గ్రహాలు ఎల్లకాలం ఉండవు. డాక్టర్ కొన్ని రకాల ఆత్మలకు
ప్రపంచంలో కొన్ని రూపాలలోనే జన్మించాలన్న ఆసక్తికరమైనది ఏదైనా ఉంటుందా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సబ్జెక్ట్ కాసేపు ఆగి, ఆ విషయంపై నేను వాదించదలుచుకోలేదు. డాక్టర్ నెంతం, నువ్వు క్రొత్తగా సృష్టించబడిన తొలి రోజుల్లో భూమి మీద మానవుల్లానే కాకుండా ఇతర గ్రహాల్లో ఉండే భౌతిక రూపాలను కూడా ఎంపిక చేసుకునే అవకాశం నీకు లభించిందా? సబ్జెక్ట్ ఒక కొత్త ఆత్మల ఆ ఎంపిక చేసుకోవడంలో గైడ్స్ సహాయం చేస్తారు. నేను మానవ జన్మ వైపు ఆకర్షింపబడ్డాను. డాక్టర్ నీకు వేరేవి ఎంపిక చేసుకునే అవకాశం లభించిందా? సబ్జెక్ట్ లభించింది, కానీ ఆ క్షణంలో అది అంత స్పష్టంగా లేదు. వాళ్ళు సాధారణంగా ఎక్కువగా శ్రమపడాల్సిన అవసరం లేని 1-2 సులువైన ప్రపంచాలతో నీ జన్మలను ప్రారంభిస్తారు. అప్పుడు నన్ను కష్టాలతో నిండిన ఈ భూలోకంలో జన్మించమని పంపించారు. డాక్టర్ భూలోకాన్ని కష్టాలతో నిండిన లోకంగా పరిగణిస్తారా? సబ్జెక్ట్ అవును. కొన్ని లోకాలలో కొన్ని శారీరక ఇబ్బందులు, చివరికి బాధలు, దుఃఖాలు కూడా అధిగమించవలసి ఉంటుంది. మిగిలిన వాటిలో మానసిక శ్రమ ఉండవచ్చు. భూప్రపంచంలో ఈ రెండూ ఉన్నాయి. శ్రమతో కూడుకున్న లోకాల్లో చక్కగా పనిచేసినందుకు మాకు ప్రశంసలు, కీర్తి లభిస్తాయి. ఎక్కువగా ప్రయాణించని వారు మమ్మల్ని సాహసోపేతమైన ఆత్మలు అంటారు. డాక్టర్ భూలోకంలో నీకు నిజంగా నచ్చిందేమిటి? సబ్జెక్ట్ జీవన పోరాటంలో ఒకవైపు పరస్పరము పోటీ పడుతూ అదే సమయంలో ఒకరికొకరు సహకరించుకుంటూ ఉండే మానవుల మధ్య గల బంధుత్వం. డాక్టర్ అది పరస్పరం విరుద్ధంగా లేదు? సబ్జెక్ట్ నవ్వి నాకు నచ్చిందదే. ఆత్మగౌరవం కోసం గర్వం వల్ల, అపోహల వల్ల మానవుల మధ్య తలెత్తే గొడవలు తీర్చడం నాకు బాగా నచ్చింది. మానవ మేధస్సు ఎంతో విశిష్టమైనది. డాక్టర్ ఏ విధంగా? సబ్జెక్ట్ మానవులు అహంకారులు, కానీ మానసికంగా బలహీనులు, తేలికగా గాయపడగలరు. వారు తమ స్వభావాన్ని ఎంతటి నీచ స్థితికైనా దిగజార్చుకోగలరు. కానీ చాలా దయాగుణం కూడా ఉంది. భూలోకంలో బలహీనమైన, ధైర్యవంతమైన ప్రవర్తనలు కనిపిస్తాయి. అటూ ఇటూ ఊగిసలాడే మానవ విలువలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ చిత్ర విచిత్రమైన వైఖరి నా ఆత్మకు బాగా సరిపోతుంది. డాక్టర్ మానవ శరీరంతో జన్మించడానికి ఆత్మలకు నచ్చే అంశాలు ఏమున్నాయి? సబ్జెక్ట్ భూలోకంలో జన్మించి పరిణితి చెందుతున్న మాకు మానవులు తమ జన్మలకు అవతల ఉన్న ఆ అనంతతత్వాన్ని గురించి తెలుసుకునేందుకు సహాయపడడానికి, ఉద్వేగం ద్వారా వారిలో ఉన్న ఉదారతను చాటుకునే వారికి సహాయపడేందుకు మాకు అనుమతి ఉంది. జీవితం కోసం పోరాడాలన్న కోరికే మానవాళికి గల గొప్ప యోగ్యత. డాక్టర్ మానవులిలో అపకార బుద్ధి ఎక్కువగా ఉంటుంది కదా? సబ్జెక్ట్ అది వారి ఉద్రేకంలో ఒక భాగం మాత్రమే, కానీ అది కూడా పరిమితి చెందుతూ ఉంటుంది. మానవులకు కష్టాలు, సమస్యలు ఎదురైనప్పుడు వాళ్ళు మంచిగా ప్రవర్తించేందుకు తమ శక్తి కొద్దీ ప్రయత్నించి ఉత్తమ మానవులుగా మారుతారు. డాక్టర్ బహుశా నువ్వు సూచించిన సద్గుణాలను పెంచి పోషించేది ఆత్మేనా? సబ్జెక్ట్ పుట్టుకతో వచ్చిన స్వభావాన్ని మెరుగుపరచడానికి ఆత్మలు ప్రయత్నిస్తాయి. ధన్యవాదాలు మాస్టర్స్. 10వ అధ్యాయమైన మధ్యస్థ ఆత్మల్లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.